జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించిన జర్నలిస్టు యూట్యూబ్ ఛానల్ తానాజీ పటేల్ గౌరవ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారిపైన ఒక వీడియో చేస్తూ యూట్యూబ్ ఛానల్లో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైన ఏదైతే ఏఐసిసి అబ్జర్వర్గా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సార్ పనిచేయడం జరుగుతుంది, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ నియోజకవర్గ సమస్యలు పట్టించుకోకుండా కేరళ రాష్ట్రానికి వెళ్ళిండని ఆరోపణ చేసిండు. దాన్ని తీవ్రంగా నిజాం సాగర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతిభను గుర్తించి ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఏఐసిసి అబ్జర్వర్గా కేరళ రాష్ట్రానికి పంపించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఏదైతే యూట్యూబ్ ఛానల్ తానాజీ పటేల్ నియోజకవర్గంలో సమస్యలు పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తుండని ఏదైతే చెప్పడం ఉందో అది ఒక హాస్యాస్పదం. ఎందుకంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న జాతీయ పార్టీకి సంబంధించిన నేతలను ఎలక్షన్లో ఏ పార్టీ అయినా జాతీయ పార్టీ కొందరిని ప్రతిభ కలిగిన వారిని అబ్జర్వర్గా పంపించడం జరిగింది. గతంలో తీసుకుంటే కేసీఆర్ అధికార పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే మునుగోడు ఉప ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఉన్న అందరూ అధికార పార్టీ బీఆర్ఎస్ అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేను మునుగోడులో 45 రోజులు ప్రచారంలో ప్రతి ఒక్క గ్రామానికి ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. అది గుర్తులేదా నీకు? అదే విధంగా ఏదైతే నువ్వు చేస్తున్నావో ఇది జర్నలిస్టు ముసుగులో రాజకీయం చేస్తున్నావు. నువ్వు అప్పుడే ఏదైతే నీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ రూమ్లో కూర్చొని ప్రజాభిప్రాయం సేకరించకుండా నువ్వు ఏదైతే ఆరోపణలు చేస్తున్నావో అవి చాలా తప్పు. ఇకనైనా మీరు తెలుసుకో. నువ్వు ఒకవేళ నీకు అలాంటి ఆలోచన ఉంటే ప్రజలు అట్లా అనుకుంటున్నారని నువ్వు అంటున్నావు కదా, ప్రజల్లోకి వెళ్ళి ప్రజాభిప్రాయం చేయు. ఈ గతంలో పాలించిన ఎమ్మెల్యేలు ఏం చేసిర్రు, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఏం చేస్తుండో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది మీరు. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి ఆహర్నిశలు పనిచేస్తూ రాత్రి పగలనకుండా ఆహర్నిశలు నియోజకవర్గంలోనే ఉంటూ గతంలో ఏదైతే హనుమంత్ షిండే గారు ఉన్నారో 9 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పరిపాలన చేసిండు. కనీసము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు దర్వాజలు కూడా ఆ రోజు తెరుచుకోలేవు. ఆ రోజు నీకు నీ పత్రిక నీ యొక్క వార్తా ఛానల్ ఎటుపోయిందని నేను అడుగుతున్నా. అదేవిధంగా గతంలో పనిచేసిన ఎమ్మెల్యే హనుమంత్ షిండే 9 సంవత్సరాలు ఏ యొక్క పట్టణానికి సెంట్రల్ లైటింగ్ పెట్టలేడు. ఒకవేళ గతంలో 10 సంవత్సరాలలో నీకు సెంట్రల్ లైటింగ్ ఈ యొక్క జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న మండల కేంద్రాలకు గుర్తుకు రాలేవా? గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ప్రతి మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ కోసం కృషి చేస్తున్నాడు. అదే విధంగా మన నియోజకవర్గానికి రావాల్సిన నిధుల పైన కానీ గౌరవ ఎమ్మెల్యే చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. నీకు అదే విధంగా గతంలో కూడా ఏదో ఒక ఆరోపణలు చేస్తూనే ఉన్నావు. నువ్వు ఎలాంటి వార్తలు రాస్తున్నావో జనం చూస్తుంది. ఒకప్పుడేమో గౌరవ ఎమ్మెల్యే గారిని పొగుడుతూ రాస్తున్నావు, ఒకప్పుడేమో మళ్ళీ విమర్శిస్తూ రాస్తున్నావు. అంటే నీ వార్తా పత్రికలు ఎట్లా అమ్ముడు పోతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు. ఈ అమ్ముడు పోయే వార్తా పత్రికలకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. అదే విధంగా నిజాం సాగర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో కూడా నీకు హెచ్చరిక జారీ చేసినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం బిడ్డ, ఒక జర్నలిజం పైన మాకు మంచి అభిప్రాయం ఉన్నది, గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని కాపాడుకొని ఇక నుంచి ఏదైతే తప్పుడు వార్తలు రాయకుండా ఇక నుంచి అయినా బుద్ధి మార్చుకో. ఏదైతే ప్రజల్లో ఏమనుకుంటున్నారో తెలుసుకో. నువ్వే ఒక రూమ్లో కూర్చుండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నువ్వు రూమ్లో కూర్చుండి నాకు ఇష్టం వచ్చిన వార్తలు రాస్తా అంటే ఖబర్దార్ బిడ్డ, నిజాం సాగర్ మండల పార్టీ తరపున నిన్ను హెచ్చరిస్తున్నాము. ఇక నుంచైనా మీరు ఏది రాయాలనుకుంటే నిజం తెలుసుకొని రాయాలనుకొని కోరుకుంటూ, అదే విధంగా ఈ గౌరవ ఎమ్మెల్యే గారు పైన ఇక నుంచి ఏదైనా వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ఖండిస్తామని తెలియజేస్తూ ముగిస్తుంది.